రైట్ నాంపల్లి రైల్వే స్టేషన్లో జరిగింది ఘటన. తాంబరం, సో తమిళనాడు చెన్నై తాంబరం నుంచి వచ్చే చార్మినార్ ఎక్స్ప్రెస్ షెడ్యూల్ ప్రకారమే నాంపల్లి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్కి చేరుకుంది. అయితే డెడ్ ఎండ్ పాయింట్ ఏదైతే ఉంటుందో అది గమనించని లోకో పైలట్ దాన్ని గుద్దడం జరిగింది, యాక్సిడెంట్ జరగడం జరిగింది. దాని ఇంపాక్ట్ తోటే దాదాపు 3-4 భోగీలు పట్టాలు తప్పి అవి ప్లాట్ఫామ్ మీదకి ఒరిగినట్టుగా మనకి దృశ్యాల్లో అర్థమవుతోంది. అయితే చాలామంది ప్రయాణికులు, మేజర్ పార్ట్ ఆఫ్ ప్యాసింజర్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగుతారు. అక్కడి నుంచి వచ్చే మన సిటీలో ఉండే ఇతర స్టేషన్స్లో కూడా ఇది ఆగుతుంది కాబట్టి అక్కడ కూడా దిగి ఉంటారు అనేది ఒక అంచనా. ఎందుకంటే ఇది నాంపల్లి స్టేషన్కి చేరుకునే వరకు అక్కడ చాలా తక్కువ మంది ప్రయాణికులే నాంపల్లిలో దిగుతారని చెప్తూ ఉంటారు. సో అదే రీతిగా ప్రస్తుతం ఒక 5-6 ప్రయాణికులను మాత్రమే ఇక్కడ గాయపడ్డ వారిగా గుర్తించినట్టుగా చూస్తున్నాం. అయితే మిగతా అంటే వెనక కోచెస్లో ఉన్న ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నార్మల్గానే దిగి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తోంది. సో మొత్తానికి అధికారులు అయితే ఏ విధంగా జరిగింది, ఎవరి అలసత్వంగా దీన్ని భావించాలి అనేది ఎంక్వైరీలోనే తెలుస్తుందని చెప్తున్నారు. పోలీస్ అధికారులు అందరూ కూడా అక్కడికి చేరుకున్నట్టుగా అయితే మనకి దృశ్యాల్లో కూడా కనిపిస్తోంది. సో ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది ఇది అనేది ఆ కమిటీ వేసిన తర్వాత దాంట్లోనే తెలిసే అవకాశం ఉంటుంది. అయితే వేగం కూడా తక్కువగా ఉంటుంది. ఒకసారి ఇదే ఫైనల్ డెస్టినేషన్ కాబట్టి వచ్చే ట్రైన్కి స్లోగానే వచ్చి ఉంటుంది అనేది కూడా ఒక అంచనా వేస్తూ ఉన్నారు. స్పీడ్గా వచ్చే అవకాశం ఉండదు, అదే స్పీడ్ తోటి ఇది గుద్దడం. సో ఆ ఇంపాక్ట్ తోటే 3-4 కోచెస్ ఏవైతే ఉన్నాయో పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ మీదకి ఒరిగిన దృశ్యాలు అయితే మనం గమనిస్తూ ఉన్నాం. సో దీనికి కారణాలైతే కంప్లీట్గా ఇది జరిగిన ఏ ఘటన అయినా రైల్వేలో ఇది రివాజ్గా మనం చూస్తూ ఉంటాం. ఒక కమిటీ ఉంటుంది, అధికారులు దాన్ని నిర్ధారిస్తారు. ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది అనేది తర్వాత తెలిసే అవకాశం ఉంటుంది. దీంట్లో ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం ఏంటంటే ట్రైన్ వేగంగా లేకపోవటం, ఇది ఫైనల్ డెస్టినేషన్ అవ్వటం, ప్రయాణికులు ఎక్కువగా లేకపోవటం, దీంతో చాలా చిన్న గాయాలతోటే వాళ్ళు బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇమీడియట్గా అధికారులు అయితే స్పందించినట్టుగా అయితే తెలుస్తుంది. వాళ్ళకి వీల్ చైర్స్ అవి ప్రొవైడ్ చేసి వాళ్ళని బయటికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. కొంతమంది మనం చూడొచ్చు బ్లడ్ లో మా ముక్కుల నుంచి కూడా బ్లడ్ చాలా ఎక్కువ కారడం. అదే చెప్తున్నా అండి, ఇప్పటివరకు అట్లాంటిది ఏం లేదు. బట్ ఈవెన్ అదర్వైజ్ మా సైడ్ నుంచి త్వరలో ఎగ్జామిన్ చేసి ప్యాసింజర్స్ సేఫ్ ఉన్న తర్వాతనే వాళ్ళని పంపిస్తామండి. 6 మొత్తం 6 లేదు. ఇప్పటివరకు మాకున్న ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం అందరూ మైనర్ ఇంజురీసే. బట్ ఇందాక చెప్పినట్లు అందరినీ కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేసి ప్రాపర్లీ త్వరలో ఎగ్జామిన్ చేసి వాళ్ళ సేఫ్టీ ఇన్షూర్ చేసుకున్న తర్వాతనే వాళ్ళు పంపిస్తామండి. ట్రైన్ రిజిస్ట్రేషన్ వర్క్ నడుస్తుందండి. ఫాస్టెస్ట్ ఎంత ఫాస్ట్ అయితే అంత తొందరగా రిజిస్ట్రేషన్ వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ. Sir, morning sir. Sir, station express which is coming from Chennai is coming and terminating at Nampalli station. And while rolling into the station, the train hit the dead end, leading to which there was a derailment of 3 coaches. The train was moving at a very slow speed, so as such, there was no major impact to the passengers as such. But 3 of the coaches, S2, S3 and S6 coaches have been derailed. రైట్, అక్కడ సిపిఆర్ఓ సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన సిపిఆర్ఓ ఆఫీసర్ రాకేష్ మీడియాతో మాట్లాడుతూ, సో ట్రైన్ చాలా స్లోగా ఉంది, సో డెడ్ ఎండ్ పాయింట్ని హిట్ చేసింది రైలు, అది ఎవరి తప్పిదం అనేది